బతుకమ్మ కుంట ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తేలియాడేలాగా అందిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆనరబుల్ సీఎం, మినిస్టర్స్, ఎంపీ, మేయర్ గారు, కలెక్టర్ గారు, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు అందరికీ స్వాగతం పలికారు. మన జీవనాధారం, మన సంస్కృతి. ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నాను. అదిగో సంప్రదాయబద్ధంగా గంగమ్మ తల్లికి దండాలు మోగించే నగరంలో జలపూల సవ్వడి, బడా దొరల బాగోతాలు ఇక నడవయిలే సాలు అని హైడ్రా కొరడానే జుళిపించెను చూడు, అని హైడ్రా కొరడానే జుళిపించెను చూడు. ఆడబిడ్డలందరి గుండెల్లో ఈనాడే పొంగింది ఆనందం, తోడబుట్టిన తోడు తానై పుంచాడు పచ్చని సంక్షేమం. రేవంతన్న ప్రజాపాలన తెలంగాణకు వెలుగమ్మ, అందుకే ఇన్నాళ్లకు నిండు గర్వంగా పొంగింది బతుకమ్మ. ఉయ్యాల ఉయ్యాల సంప్రదాయబద్ధంగా ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ముఖ్యమంత్రి గారు మన గంగమ్మ తల్లికి బతుకమ్మ కుంటకు వచ్చినటువంటి ఎన్నేళ్ల తర్వాత వచ్చినావు తల్లి గంగమ్మ అని ఆ జలాలకు హారతిచ్చి జలాలకు పూజ చేసి బతుకమ్మకు దండం పెట్టి మీ అందరితో మాట్లాడడానికి వేదిక దగ్గరకు వస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్. చూసినాం కదా, అంబర్పేటలో జరుగుతున్నటువంటి బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. 5 ఎకరాల్లో కుంట పునరుజ్జీవం జరిగింది. ఇటు బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కనిపిస్తోంది. మనకు అక్కడ చూడొచ్చు క్లియర్గా. బతుకమ్మ ఉత్సవాలలో పూర్తిగా పాల్గొన్నటువంటి సీఎం బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తెచ్చేందుకు గత రికార్డులను పరిగణలోకి తీసుకొని పూర్తిగా ఇవాళ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ దిశానిర్దేశంలో శరవేగంగా పునరుద్ధరణ జరుగుతోంది. బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తెచ్చే విధంగా బతుకమ్మ ఆడనున్నటువంటి 2500 మంది మహిళలు బతుకమ్మ ఆడబోతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ బతుకమ్మ కుంటకు చాలామంది పర్యాటక ప్రియులు కూడా సరదాగా కబుర్లు చెప్పుకొని అక్కడ ఉండేలాగా సకల హంగులతో పిక్నిక్ స్పాట్లా మారబోతోంది. పూర్తిగా మనం చూడొచ్చు. తాజాగా బోటింగ్ కూడా అక్కడ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాల వసతులు, టూరిస్టులు అంటే ఎన్నో రకాలుగా తెలంగాణలో ఉన్నటువంటి వాటి గురించి పర్యాటకులు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు బతుకమ్మ కుంటని చూస్తూ ఉంటే మనము క్లియర్గా ఎక్కడో ఫారెన్లో ఉన్నటువంటి ఫీలింగ్ మనకు కనిపిస్తుంది. సీఎం రేవంత్ దిశానిర్దేశంలో భాగంగా శరవేగంగా ఒకవైపు పనులన్నీ పునరుద్ధరణ చేశారు, పూర్వ వైభవం తీసుకొచ్చారు. కలకల్లాడే విధంగా బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొచ్చారు. సీఎం చేతుల మీదుగా ఇవాళ బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అంబర్పేట్ ఏరియాలో ఉన్నటువంటి పూర్తి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, స్థానికాధికారులు అందరూ అక్కడికి రావడం జరిగింది. మంత్రులు కూడా పొన్నం ప్రభాకర్ రావడం జరిగింది. అండ్ ప్రజెంట్ మనం చూడొచ్చు బతుకమ్మ ఉత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి సర్వాంగ సుందరంగా ఒక్కసారిగా హైడ్రా తీర్చిదిద్దినటువంటి బతుకమ్మ కుంటని మనం ఒక లుక్కేస్తే అర్థమవుతుంది ఎంత అంగరంగ వైభవంగా రేపు జరగబోతున్నటువంటి బతుకమ్మ సంబరాల్లో 2500 మంది మహిళలు ఆడబోతున్నటువంటి నేపథ్యంలో పూర్వ వైభవం కనిపిస్తోంది. కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్, అలాగే పిల్లల ఆట స్థలం, పర్యాటక ప్రియులకు కూడా సరదాగా ఇటు కబుర్లు చెప్పుకునేలా ఉన్నటువంటి కుర్చీలు కూడా సకల హంగులతో ఆర్భాటాలతో పూర్తిగా మనకు ఒక పిక్నిక్ స్పాట్ లాగా కనిపించేటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. తాజాగా అక్కడ కొన్ని బోటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలుగా పర్యాటకులు వచ్చి చక్కగా దాన్ని అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసే విధంగా అక్కడ ప్రజెంట్ మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో భాగంగా శరవేగంగా జరిగినటువంటి బతుకమ్మ కుంటకు సంబంధించి మనం చూస్తున్నాము. కబ్జాలతో ఇటు విస్తీర్ణం తగ్గి గత వైభవం కోల్పోయినటువంటి కుంట మరొక్కసారి హైడ్రా ఊపిరిపోయటంతో ఇటు పూర్వ వైభవంని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అంకితం చేస్తున్న గౌరవనీయులైన
ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, ఇతర పెద్దలకు స్వాగతం పలుకుతూ ఆనరబుల్ సిపిఎం ఎమ్మెల్యే గారు వారు వేదికపైకి వస్తగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తల్లులకు, చెల్లెలకు, అక్కలకు అందరికీ తెలుసు, మీరు గునుగు పూలతో, తంగెడు పూలతో, కట్ల పూలతో బతుకమ్మ చేసేది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మన ఇంటి మగవాళ్ళు. మీరు ఆడుకుంటే చుట్టూ నిలబడి ఆనందించేది మగవాళ్ళు.